హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న మధు వ్లాగ్స్. ఈరోజైతే నేను కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను. మా సండే స్పెషల్ కొబ్బరి అన్నం మటన్ కర్రీ. మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా ఒక మెత్తని కాటన్ క్లాత్లో వేసి అయితే నేను ఒత్తుకున్నాను. గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు అనేటివి బయటికి వస్తాయి. ఈ వచ్చిన కొబ్బరి పాలలోకి అయితే మనం తగినన్ని వాటర్ వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం రైస్ అయితే కడుక్కోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మీరు లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్లోకి తగినంత వాటర్ వేసి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని అందులో తగినంత నెయ్యి, నూనె వేసి కాగిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకోవాలి. ఆ తర్వాత కడిగిన కొత్తిమీర, పుదీనా గుప్పెడంత తీసుకొని అందులో వేసి కలబెట్టాలి. ఆ తర్వాత 1.5 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ కొబ్బరి పాలు అయితే తీసుకొని అందులో పోయాలి. పోసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి ఎసురైతే కాంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే పొంగు వస్తుంది. ఆ తర్వాత ఎసురైతే బాగా మరుగుతున్నప్పుడు అయితే మనం బియ్యం వేసి అయితే కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత అయితే ఇప్పుడు మూత వేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే ఉంచి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే మన టేస్టీ యమ్మీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి అన్నంలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ బాగుంటుంది. వెజ్లో అయితే గుత్తి వంకాయ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కొబ్బరి అన్నంలోకి అయితే మటన్ కర్రీ అయితే చేశాను. మటన్ కర్రీ రెసిపీ ఇంకెప్పుడైనా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్కి అయితే నేను ముందుంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ యువర్ మై సపోర్ట్. మీకు ఇంకా మరిన్ని వంట వీడియోస్ కావాలన్నా, ప్రెగ్నెన్సీ వీడియోస్ కావాలన్నా, బేబీ ఫుడ్ వీడియోస్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో నేనైతే మీ ముందుంటాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. కొబ్బరి అన్నం అయితే చాలా టేస్టీగా ఉంది విత్ మటన్ కర్రీలోకి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఏ రెసిపీ అయినా చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. మీకు ఏ రెసిపీ కావాలో అది చేస్తాను. ఈరోజు అయితే మా సండే స్పెషల్ ఇది. మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.